నేచురల్ స్టార్ నాని కీర్తి సురేష్ కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ కి పండగే. ఈ జోడి గతంలో నేను లోకల్ దసరా సినిమాలతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఇప్పుడు ఈ హిట్ జంట మూడోసారి కలిసి నటించేందుకు రెడీ అవుతున్నారు. నాని కీర్తి సురేష్ జంటగా తొలిసారి 2017 లో వచ్చిన నేను లోకల్ సినిమా రొమాంటిక్ కామెడీ జాన్రాలో సంచలన విజయం సాధించింది. త్రినాథ్ రావ్ నకినా డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం యూత్ ని ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ వద్ద 50 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత 2023లో వీరిద్దరూ దసరాలో తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రఫ్ అండ్ రస్టిక్ లుక్ లో కనిపించి మరోసారి సత్తా చాటారు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో తెరకెక్కిన ఏ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 100 కోట్ల క్లబ్ లో చేరి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాని క్రేజ్ మాస్ ఆడియన్స్ లో రెట్టింపు కాగా కీర్తి సురేష్ కి వెన్నెల పాత్ర కెరియర్ లో గుర్తుండిపోయే సక్సెస్ ని అందించింది. ఇటీవల కీర్తి సురేష్ చేసిన భోళా శంకర్, ఉప్పు కప్పురంబు వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ నానితో ఆమె కాంబినేషన్ మాత్రం 2 సార్లు బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ఈ హిట్ జోడీ హ్యాట్రిక్ సినిమా కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం నాని సరిపోదా శనివారం యాక్షన్ ఎంటర్టైనర్ తో మాస్ ఆడియన్స్ ని అలరించాడు. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా ఎస్జే సూర్య విలన్ గా మెప్పించారు. ప్రస్తుతం నాని ద పారడైజ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఈ సినిమా తర్వాత నాని ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడనే క్లారిటీ కూడా లేదు. మరోవైపు కీర్తి సురేష్ తెలుగు, హిందీ, తమిళ్ ఫిల్మ్స్ తో బిజీగా ఉంది. తమిళ్లో రివాల్వర్ రీటా, కన్నై వెడి వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు రఘు తాత తర్వాత మరో విమెన్ సెంట్రిక్ ప్రాజెక్టులో నటిస్తోంది. అయితే తెలుగులో ఆమెకు కోలీవుడ్ కంటే మంచి మార్కెట్ ఉన్నప్పటికీ తమిళ్లో ఎక్కువ అవకాశాలు అందుకుంటోంది. ఇటీవల రిలీజ్ అయిన ఉప్పు కప్పురంబు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ద పారడైజ్ లో హీరోయిన్ గా కీర్తిని తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన మేకర్స్ కి ఉన్నట్టు తెలుస్తోంది. దసరా సినిమాలో ఎలాగో మెప్పించింది. ఈ సినిమాలో కూడా మాస్ పాత్రలో కీర్తి సరిగ్గా సరిపోతుందని అంటున్నారు. చూడాలి మరి మేకర్స్ ఎలాంటి ఆలోచన చేస్తారో.